ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యో. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి ఉపదేశించినటువంటి ప్రాప్తకర్మ లక్షణాలను వినబోతూ ఉన్నాం. కోరిమి మీర మానవులు కోరుచునుదురు సౌఖ్యమెప్పుడు గారవమొప్ప కష్టములు కావలెనంచు కోరరెవరు. కోరకవచ్చు కష్టములు కోరిన రావు సుఖంబులేరికి వారల పాపపుణ్యములే వారి కొనర్చును కష్ట సౌఖ్యములం. ప్రతి మానవుడు దేవుని దగ్గరకు పోయినప్పుడు స్వామి మాకు ఉద్యోగాన్ని ప్రసాదించు, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, మాకు సంతానాన్ని ప్రసాదించు, మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు, మాకు ఐకమత్యాన్ని ప్రసాదించు, ఇలాగే శుభములనే కోరుతూ ఉంటారు. కానీ కోరకనే వచ్చు కష్టముల్, కోరినా రావు సుఖాలు, కోరకపోయినా ఆగవు కష్టాలు. ఏంది ఇది? నిజంగా దేవునికి ఎదురుగా నిలబడుకొని దేవుణ్ణి కదా అడిగినాము, మరి దేవుడు ఎందుకు ఇవ్వలేదే అని అంటే, నీ ప్రాప్తములో ఏముండాయో అవి ఇస్తాడు. కానీ ఆయన నీ ప్రాప్తములో లేనివి ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోదు అంతే. వేరే ఆప్షన్ ఉందా అంటే ఉంది. ఏదది? అది యోగం అంతే. నేను మేను రెండుగాంచరా గురు ఖడ్గమోచే నేను మేను రెండు ద్రుంచరా. నేను మేను రెండుగాగా ఉన్నది ఉన్నట్లయుడు కన్నవారు ఎన్నలేక కిన్నులైరి మున్నుగనులు. నేను మేను రెండుగాంచరా గురు ఖడ్గమోచే నేను మేను రెండు ద్రుంచరా. నేననగా ఎవరు? మేననగా ఏది? నేననే జీవుడు నేను గాను, నేను అనుకునే మేను శరీరము నేను కాదు. గురువు ఇచ్చినటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గము చేత నేననే అహంకారాన్ని, నేననే శరీర అభిమానాన్ని రెండింటినీ ఖండించు. ఈ నేను ఈ మేను రెండూ కాకుండా ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకున్న మహాత్ములు అందరూ ప్రాప్త కర్మాలను దాటుకుంటూ ఉన్నారు. ఇది ఎప్పుడు దాటుకుంటారంటే గురు ఖడ్గమోచే నేను మేను రెండు ద్రుంచరా. గురువు నీకు ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు, దానిని ఉపయోగించు. గురువు నీకు మంచి ఆయుధాన్ని ఇచ్చినాడు, దాన్ని వాడేదిలే. దాన్ని ఎప్పుడు గమ్మును సంఖలో పెట్టుకోని ఉండేది. ఏమి ప్రాప్త కర్మలు వచ్చి నేను ఒక పక్క తంతా ఉంటే కూడా దీన్ని వాడుతూ ఉంటే ఇది నీకు ఉపయోగపడుతుంది. దాన్ని వాడకుండా గురువు ఇచ్చిన దాన్ని గమ్మున పెట్టుకొని ఉంటే ప్రాప్త కర్మలు వచ్చి తన్నేటి తంతానే ఉంటాయి.
ఏమో స్వామి నా కర్మ ఉపదేశం తీసుకున్నా కానీ నాకు ఈ కర్మలు బాగాలేదేనంటే దానికి గురువు ఏం చేస్తాడు చెప్పు? గురువు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావా చెప్పు ముందు. ఇక్కడికి వస్తే కూడా ఆడగొచ్చని వాళ్ళతో అరువులు చేస్తాడు, ఈ ఆడగొచ్చని వాళ్ళతో అరువులు చేస్తారు. ఎప్పుడు నాయన తెలుసుకుంటారు? ఈ అనాదిగా వచ్చినటువంటి ఈ నోరు దురుసు ఏమి అనవసరంగా కాలాన్ని అంతటినీ వ్యయం చేసుకునేటువంటి ఈ స్వభావాలు మనుషుల్లో ఎప్పుడు వీటిని అధిగమిస్తారు? ఎప్పుడు వీటిని దాటుకుంటారు? మనం ఇంత దూరం వచ్చాం ఆశ్రమానికి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల మధ్యలో మనం ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి. ఆ వచ్చిన వాళ్ళందరూ ఆ ఊరు నుంచి నలుగురు, ఈ ఊరు నుంచి నలుగురు, ఇంకొక ఊరు నుంచి నలుగురు వస్తారు కదా, వాళ్ళు వీళ్ళు అందరూ కలుసుకొని కూర్చొని అరువులు చేసుకుంటూ ఉంటారు. అరే ఇవంతా చూస్తే నేను ఒకసారి ఆహా ప్రాప్తకర్మం అనేది ఎంత బాగా వీళ్ళను స్వాధీనం చేసుకొని వీళ్ళని ఆడిస్తూ ఉంది చూడు. ఒరే ఇదేరా ప్రాప్తకర్మ అనేది. దీన్ని దాటాలి కదా మనము. దీన్ని దాటడానికి తగు మార్గాన్ని కదా మనం తెలుసుకోవడం కోసం ఇంత దూరం వచ్చినాము. వీడికి వచ్చి కూడా మనం ప్రాప్తకర్మాలకు తగులుకుంటూ ఉన్నాం, కానీ ప్రాప్తకర్మాలను అధిగమించేటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నామా అనేది ఎప్పుడు మనం తెలుసుకుంటాము నాయన? అవురా? ఇంత దూరం వచ్చి ఎక్కడికి మహర్షులు ఉన్నటువంటి ప్రదేశంలోకి వచ్చి కూడా అక్కడ కూడా కూర్చొని కొన్ని మీటింగులు చేస్తారు, అక్కడ కూడా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారంటే అది చెప్తున్నాడు ఇక్కడ. సుఖాన్ని కోరుకుంటారు కానీ సుఖము రాదు. దుఃఖాలను ఎవ్వరూ కోరుకోరు కానీ కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి చూడండి. కష్టాలను ఆపడానికి నీ దగ్గర యోగము లేదు. 10 ఎకరాలు ఉంటుంది ఒకనికి భూమి, ఒకనికి సెంటు భూమి ఉండదు. వీడు 3 పూటలు లక్షణంగా తింటూ ఉంటాడు. వీడు సెంటు భూమి ఉండదు, వీడు రోజు కూలి చేసుకుంటాడు. ఏమి ఆ పూటకు కావాల్సింది తెచ్చుకుంటాడు, లక్షణంగా తింటూ ఉంటాడు. ఈయనకి 10 ఎకరాలు ఉంటుంది దీనికి, ఎప్పుడూ మడగట్టడు, దాంట్లో చెట్లు మలిసిపోయి ఉంటాయి. ఇంత భూమి ఉండేవాడు ఏ పనికి పోడు, ఏ పని చేయడు, ఊట మింగుతూ ఉంటాడు దరిద్రుడయ్యి. ఏమి ఇంత ఆస్తి ఉండి ఏం ప్రయోజనం? ఇన్ని భూములుండి ఏమి ఉపయోగం అంటే వాడు దాన్ని వినియోగించుకుంటే దాని నుండి సహకారం వస్తుంది, దాన్ని వినియోగించుకోకపోతే దాని నుంచి సహకారం ఎట్లా వస్తుంది చెప్పు? అలాగా నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలా, ఆ శక్తి నీకు అప్పుడు ఉపయోగపడుతుంది. నీలో ఉన్నటువంటి యొక్క యోగ శక్తి నీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది తెలుసా? ఇంకొక విషయాన్ని ఇప్పుడు ఇందాక మనము ప్రాప్త కర్మలు అనేటువంటివి ఈరోజు రావాల్సినవి ఇప్పుడు వస్తాయి, రేపు రావాల్సినవి ఎక్కడుంటాయి? రేపు రావాల్సినవి ఎక్కడుంటాయి? ఎల్లుండి రావాల్సినవి ఎక్కడుంటాయి? ఇంకా 6 నెలలకు రావాల్సినటువంటి ఎక్కడుంటాయి? అవి స్వరములో ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? స్వరంలో ఉంటాయి. అందుకే నేను చైత్రమాసము శుక్లపక్షమి పాడ్యమి రోజు స్వరం చూసుకో. ఆ చైత్ర శుక్ల పాడ్యమి రోజు చంద్రస్వరము ఉదయం 6 నుంచి 60 నిమిషాలు, 1 గంట సేపు. ఒక గంట సేపు చంద్రస్వరం ఉంటే 4 నెలల ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఒక నెలకు 30 రోజులు,
4:30 ఎంత? 120. 120ని 2 భాగాలు చేస్తే 60. 60 + 60, 2 60లు. 60 నిమిషాల సేపులో చూడండి, 60 నిమిషాలు నువ్వు స్వరాన్ని అనుసరిస్తే 60, 2 60లు 120 రోజుల ఫలితాన్ని ఇస్తుంది. అది 60 నిమిషాల సమయం నీకు చంద్రస్వరం ఉంటే 2 60లు అంటే ఏమిటో తెలుసా? చంద్రునిది 60, సూర్యునిది 60, 120 రోజులు, 4 నెలల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అది అంటే చంద్రస్వరం ఉంటే ఈ 4 నెలల రోజుల్లో సూర్యుని రోజులు కూడా కొన్ని ఉంటాయి కదా, ఆ రోజుల ఫలితాన్ని కూడా ఇదే ఇచ్చేస్తుంది. అంటే ఒక వారానికి 7 రోజులు కదా, 7 రోజుల్లో 3.5 దినము సూర్యునిది, 3.5 దినము చంద్రునిది కదా. ఏమి అయితే ఇది 120 రోజులు, 4 నెలల కాలము చంద్రస్వరము, పాడ్యమ రోజు చంద్రస్వరం ఉంటే 4 నెలల ఫలితాన్ని ఇస్తూ ఉంది అని అంటే ప్రతి వారములో ఉండే 3.5 దినము సూర్యుని రోజులను కూడా భర్తీ చేస్తుంది ఇది. అందువల్ల 120 రోజులు అంటే 60 రోజులు సూర్యునివి, 60 రోజులు చంద్రునివి, 120 రోజుల ఫలితాన్ని కూడా చంద్రుడు ఒక్కడే ఇస్తాడు. ఆ ఆప్షను, ఆ అధికారము చంద్రునికి చైత్ర శుక్ల పాడ్యమి రోజు చంద్రునికి ఉంది, ఆ పవరు. ఇది దాని యందు ఉన్నాయండి ప్రాప్తం, కర్మలని దాని యందు ఉన్నాయి. అది నువ్వు అనుసరించాల్సింది ఎవరు? మనసు. అందువల్ల ఇంకా రాబోయే కర్మలు, ఇప్పుడు ఇంకా విడుదలయ్యే కర్మలవన్నీ కూడా కాలము యందు ఉన్నాయి. కాలము నుంచి మనస్సుకు వస్తాయి, మనస్సు నుంచి శరీరముతో అనుభవించేటువంటి అనుభవం లేక ఎదురుపడుతూ ఉంటాయి అవి. అందువల్ల నువ్వు అవి మనసులేసికి ప్రవేశించి శారీరకంగా అనుభవించేటువంటి దశలేక వస్తే వాటిని నువ్వేం చేయలేవు. అవి కాలములో ఉన్నప్పుడే మనస్సును కాలంతో కలిపినట్లయితే ఈ మనస్సు కాలముతో కలుసుకోవడం చేత కాలమే కర్మలను అనుభవానికి రానివ్వకుండా యోగ మార్గముతో వాటిని ఆపేస్తుంది. ఇదండి రహస్యం. యోగ మార్గము గుండా మనస్సును యోగముతో చేర్చకపోతే, యోగం అంటే కలయిక, అది గుర్తుపెట్టుకో. పరమాత్మతో మనస్సుకు ఎప్పుడైతే అనుబంధం ఉంటుందో అప్పుడు కాలము నుండి వెలువడాల్సినటువంటి ప్రాప్త కర్మలన్నీ దగ్ధమైపోతాయి, డిలేట్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఎవరైతే ఉపదేశము తీసుకొని ఈ కాలాన్ని అనుసరించరో, స్వరాన్ని చూసుకోరో, స్వరం చూసుకొని తర్వాత దాన్ని ఎవరైతే స్మరణ చెయ్యరో అటువంటి వారు రావలసినవి యథాతథంగా వస్తూ ఉంటాయి, వాటిని అధిగమించలేరు, అనుభవించాల్సి వస్తుంది. అయ్యో స్వరం నాకు తెలియదే, గురువు నీకు చెప్పేటప్పుడే చెప్పాడు ఆయన అన్ని రహస్యాలు. మళ్ళీ మనసు పెట్టు, పద్మాసనములో కూర్చో, స్మరణ చెయ్యి, నీ అంతరాత్మ నీకు నేర్పిస్తుంది. మళ్ళీ అతివా వాని వాని ఋతుకాలముల పుష్పఫలములెట్లు దోచో పాదపముల కర్మతరులనట్లు కల్గును సుఖ దుఃఖములునో అప్రయత్నముగను తరుణీ. మామిడి చెట్టు చూడు, వాటి ఋతుకాలంలో తప్పకుండా అవి పోతకొచ్చేస్తాయి. తంగేడు చెట్లు చూడు, వాటి సమయానికి అవి పోతకొచ్చేస్తాయి.
తీండ్ర చెట్లు చూడు, వాటి సమయానికి ఇవి కరెక్ట్గా తీండ్ర చెట్లు పూతకొచ్చేస్తాయి, తంగేడు చెట్లు పూతకొస్తూ ఉంటాయి. అడవుల్లో చూడు, ఈ చెట్లు వాటి వాటి ఋతు సమయానికి అవి కరెక్ట్గా ఎట్లా పూతకొస్తూ ఉంటాయో, అదేవిధంగానే కర్మలు అనేటువంటివి కూడా వాటి వాటి టయానికి అవి అనుభవానికి వచ్చేస్తాయి. ఏ టయానికి ఏం రావాలనో అది వచ్చేస్తుంది. మా గురువుగారి దగ్గరకు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వస్తే వాళ్ళు ఎవరో కాదు, ఇక్కడ మంగమ్మ ఉంది కదా, వాళ్ళ అల్లుడు. ఆయనకు ముందు భార్య, ఇంకొక భార్య ఉండేది. ఆయన మా గురువుగారి దగ్గరకు వచ్చి మా గురువుగారిని దర్శించుకొని తర్వాత తిరుమలకి వెళ్ళాలని వచ్చాడు. వస్తే స్వామిగారు నాయన భోంచేసి రాపోండి అని చెప్పాడు. వాళ్ళని భోంచేసి వచ్చిన తర్వాత, నాయన మీరు తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నారు కదా, తిరుమలకి ఇప్పుడు వద్దు నాయన, నేరుగా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. తిరుమలకి వద్దు నాయన, నేరుగా ఇంటికి వెళ్ళిపోండి అయినా అన్నాడు. సరే, వాళ్ళు తిరుమలకు మాకు మొక్కుబడి ఉంది, తిరుమలకు వెళ్ళాలని వచ్చాము, స్వామి ఎందుకో వెళ్ళిపోమంటున్నాడు ఇంటికి. సరే, స్వామి మాట కాదనకూడదు అని చెప్పి వాళ్ళు తిరిగి నేరుగా ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయి నాకేమో ఎదరములో నొచ్చినట్టుందండి, కొద్దిగా నీళ్లు తెచ్చి అని చెప్పి భర్తకు చెప్పి ఆమె మంచం మీద అట్టు కూర్చునింది. ఆయన నీళ్లు తెచ్చి ఇచ్చే లోపలే ప్రాణం పోయింది. జిల్లేడు మంద లక్ష్మణ భార్య, పెద్ద భార్య. ఆయన నీళ్ళు తెచ్చి ఇచ్చే లోపలనే వెళ్ళిపోయింది ప్రాణం. అప్పుడు అనుకున్నాడు ఆయన, వరే స్వామి ఇందుకే తిరుమలకు వద్దునైనా ఇంటికి పోనరా అని చెప్పింది ఇందుకే. త్రికాల జ్ఞానులంటే వాళ్ళేనండి. కేశవానంద స్వామి ఎంతటి దూరదృష్టి కలిగిన మహాత్ముడో చూడండి. అందుకే మహాత్ములు ఏదైనా ఒక మాట చెబితే దాని వెనకాల గొప్ప రహస్యం దాగి ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక పని చేశారు అంటే దాని వెనకాల ఒక గొప్ప రహస్యం దాగి ఉంటుంది. కానీ ఇది తెలుసుకొని అనుసరిస్తే అదృష్టవంతులు, అనుసరించకపోతే ప్రాప్త కర్మాలను అనుభవిస్తారు. మరి స్వామి చెప్పిన మాట కాదని తిరుమలకు పోయి ఉంటే ఎన్ని తిప్పలు పడి ఉంటాడో చూసారా. అటువంటి వాడు నాయన జగద్గురు కేశవానంద స్వామి. అరయ తమ పూర్వ పుణ్యంబులు అనుభవించు కాలమున అల్పులకునైనా కల్గు సుఖము పరగా తొల్లి జన్మమున చేయు పాప బలము అనుభవించకున్న తీరదు అధికులైన. పూర్వజన్మములో పుణ్యము చేసుకొని ఉంటాడే వాడు ఈ జన్మములో అల్పుడైనా, వాడు బుద్ధిహీనుడైనా, వానికి కావలసినంత ధనము, కావలసినన్ని ఆస్తులు, కావలసినన్ని ఇండ్లు, వానికి ఏమీ తెలియదు, వాడు మూర్ఖుడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ అంత ఐశ్వర్యం వానికి వస్తూ ఉంటుంది అని అంటే, అరయ్య తమ పూర్వ పుణ్యంబులు అనుభవించు కాలమున అల్పులకునైన కల్గు సుఖము. అల్పులకైనా వస్తాయి ఐశ్వర్యాలు. పరగ తొల్లి జన్మమున చేయు పాప బలము అనుభవించకున్నను తీరదు అధికులగైన. ఎంత గొప్పవాడైనా సరే పూర్వ పుణ్యము లేదు అని అనుకుంటే వానికి సుఖములు సంప్రాప్తము కావు. ఇదంతా పూర్వము చేసుకునేటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితమే. అందువల్ల ఇంతకుముందు చేయకపోతే పోనీ ఇప్పుడు చేసుకో. అందుకే మంచిగా మాట్లాడించు, అది కూడా పుణ్యమే.
ఎదుటి వాళ్ళు సంతోషించదగినటువంటి మాటలు మాట్లాడు, అది కూడా పుణ్యమే. ఎదుటి వాళ్ళు కష్టపడేటట్లు మాట్లాడేది కూడా పాపమే. కాబట్టి మనం ఎదుటి వాళ్ళకు ఏదైతే చేస్తామో తిరిగి దాని ప్రతిఫలం మనకు వస్తుంది. అది నువ్వు చేసుకున్నటువంటి పాపంగా మారుతుంది, అది నిన్ను ఏడిపిస్తుంది. కనుక ఇలను హరిశ్చంద్రుడును నలుడాదిగా పొందినట్టి నానా కష్టంబుల ఎవరైనా జగతిని తొలగించిరే కర్మఫలము తుడిచిన పోవునే. హరిశ్చంద్రుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, నలచక్రవర్తికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, పాండవులకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఎవరైనా వాటి నుంచి తొలగించేదానికి సాధ్యం అయ్యిందా? అందువల్ల కర్మఫలము తుడిచిన పోవునే. అది తుడిస్తే పోయేది కాదు, కర్మఫలం అనేది అనుభవిస్తే పోతుంది, అనుభవించాల్సిందే. అందుకే ఇంతకుముందు ఒక వాక్యం చెప్పుకున్నాం చూడండి మనం. అవి అనుభవానికి వచ్చేసినాయి అని అంటే వాటిని మళ్ళా ఆపడానికి సాధ్యం అవ్వదు. అనుభవానికి రావడానికి ముందు అవి ఎక్కడుంటాయి? కాలమునందుంటాయి. అందువల్ల గురుపుత్రులైనటువంటి పుణ్యాత్ములు కాలముతో మనస్సును చేర్చితే మనస్సులో ఉన్నవి, మనస్సులోకి ఇప్పుడు వచ్చినవి, ఇంకా రావాల్సినవి కూడా మనస్సు కాలముతో కలుసుకుంటే కాలములో ఉన్నటువంటి మనస్సుకు సంబంధించిన కర్మలన్నీ ఈశ్వరార్పణం అయిపోతాయి. ఇదండి ఉపాయం. అందువల్ల శ్రీ గురుభ్యో నమోయని ఒక్కసారి చక్కగా బలికిన కోటి జన్మాల పాపంబు కాలిపోదే. ప్రార్థనలో చెప్పినాడు చూడండి. శ్రీ గురుభ్యో నమోయని ఒక్కసారి చక్కగా బలికిన చక్కగా అంటేమి మనస్సు అట్టా ఇట్టా పోకుండా, చక్కగా మనస్సు అట్లా ఇట్లా పోకుండా చక్కగా ఆ గురుడే సమస్తము, గురువే సర్వము, గురువుకు మినహా లేదు. గురువనగా విష్ణువు, గురువనగా సాక్షాత్తు పరబ్రహ్మము అనేటువంటి విశ్వాసముతో ఎవరైతే స్మరణ చేస్తారో కోటి జన్మాల పాపంబు కాలిపోదే. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ, కల్పనలకు అతీతమైనది యోగాత్మ. కల్పనలకు అతీతమైనటువంటిది యోగాత్మ. కల్పన అంటే ఏమి? సృష్టిలోకి వచ్చినదంతా కల్పమే, కల్పింపబడినది ఇదంతా. దీనికి అతీతమైనటువంటిది కల్పనాతీత యోగాత్మ. యోగముతో ఇక్కడ ఆత్మ అని దేని చెప్పబడతా ఉంది? మనస్సు. యోగ ఆత్మ, ఈ మనస్సు ఆత్మ అని చెప్పబడేటువంటి మనస్సు యోగముతో కలుసుకుంటే యోగాత్మ అయినటువంటి మనసు ఏమవుతుంది? కేవలాత్మ. ఈ కేవలాత్మ అనేది ఆత్మయు పరమాత్మగా నీవు నేనను మాటలేక ఉన్న కేవలాత్మ జాడ కనలేరు కర్ములెల్లా. మహాత్ములంతా ఒక మార్గంలోనే నడిచారు చూడండి. అందువల్ల కల్పనాతీతమైనటువంటి యోగాత్మ అది కేవల ఆత్మ. కర్మఫలము చేత కష్ట సుఖంబులు కలుగుచుండు నరులకందరికిని. కర్మఫలము చేత కష్ట సుఖంబులు కలుగుచుండు నరులకందరికిని. ఇక్కడ అందరినీ కలుపుకునేసినాడు. కష్ట సుఖాలు మానవులకు అందరికీ కూడా కర్మల వల్లనే వస్తూ ఉంటాయి.
గాక కర్తయొకండుగలడే సుఖ దుఃఖంబులు అనుభవింపజేయు అదియు బాబు. నీ కర్మయే సుఖానికైనా దుఃఖానికైనా కారణం. కాబట్టి కర్మలు సత్కర్మలు దుష్కర్మలు అని రెండు రకాలుగా ఉంటాయి. సత్కర్మలు శుభములను, దుష్కర్మలు అశుభాలను ప్రసాదిస్తూ ఉంటాయి. కానీ సుఖ దుఃఖములు రెండిటినీ కూడా రూపుమాపదగినటువంటిది యోగ విద్య. నేనే కర్తయటలను మోనవు నిల్జూచి కర్మ మాటికి నవ్వు. నే నీరేడు జగంబులలో నన్ను గల ప్రాణికోటిలో చేతుల్ నేనే దీనికంతటికీ కర్తను అని ఎవడైనా అంటే వాడిని చూసి వాని కర్మ పక్కపక్క పక్కపక్క నవ్వుతూ ఉంటుందట. నువ్వేనంటరా దీనికంతా కర్తవు, నువ్వంటరా ఇది చేసింది, అయితే నెక్స్ట్ ఇంకా నువ్వు చేస్తావు చూడురా అని దాని యొక్క దుఃఖ ఫలితాన్ని ఎత్తి ముందేసేస్తున్నట్టు. అది అప్పుడు దాన్ని భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి నేనే కర్తననేటువంటి వానిని చూసి కర్మ నవ్వుతూ ఉంటుంది. కర్త మనము కాదు. అవురా? కర్మానుసంధాన కలుగును సంగంబు కర్మాంతకాలాన గతమునందో పెండ్లాము బిడ్డలు ప్రియ బంధులు హితులు తల్లిదండ్రులు అన్నదమ్ములంచువు నా ధనంబు నా గృహంబు నా భూమిలివియంచు కర్మతంత్రమున అజ్ఞానవశత నీ జీవతనువులే నికంబుగా నిల్చి చిక్కెంబులో పిట్ట చిక్కుబంగి జనుడు మిథ్య అయిన సంసారమున జిక్కి ఇదియే సత్యలోకము ఇదియే స్వర్గము ఇదియే కైలాసంబుగాను నమ్మి ముక్తిగానలేడు. ఎవరెవరితో మనకు సంబంధం ఉంటుందో వాళ్ళే మనతో కలుసుకుంటూ ఉంటారు. ఇది కర్మానుసంధాన కలుగును సంగంబు. ఈరోజు ఇక్కడికి ఈ పూజకు ఎవరెవరు రావాల్సి ఉంటుందో వాళ్ళే వస్తారు. రావాల్సిన ప్రాప్తము లేని వాళ్ళు రాలేరు. వాళ్ళు కూడా ఏ టయానికి రావాల్సి ఉంటుందో వాళ్ళు ఆ టయానికే వస్తారు. ముందు రాలేరు, వెనుక రాలేరు. ఒరే నీకు ఎవరు భారీగా రావాలనో ఆమె వస్తుంది నీకు భారీగా. నువ్వు 100 మంది పెళ్లి కూతుర్లకు పెత్తనం పోయినా కానీ నీకు ఎవరు భారీగా రావాలనో ఆమె వస్తుంది. ఏ రోజు మాంగళ్య ధారణ జరగాలనో ఆ రోజే జరుగుతుంది. ఎవరు నీకు బిడ్డలుగా రావాలనో ప్రాప్తం వాళ్ళే నీకు బిడ్డలుగా వస్తారు. ఏ తల్లిదండ్రులకు నువ్వు జన్మించాల్సి ఉంటుందో వాళ్ళకే పుడతావు. నువ్వు ఏ ప్రదేశంలో నువ్వు జీవించాలని ప్రాప్తం ఉంటుందో అక్కడే నీ జీవనం నడుస్తుంది. ఏమేమి చేయాల్సి ఉంటుందో నువ్వు అవే చేస్తావు. ఎంతకాలము తల్లిదండ్రులు నీ దగ్గర ఉండాలో అంతకాలమే ఉంటారు. భార్యతో నీకు అనుబంధం ఎంతకాలం, బిడ్డలతో ఎంతకాలం అంతే. ఆ తరువాత ప్రాప్తం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇండ్లు, భూములు, గృహములు అన్నీ. వాటితో మనకు అనుబంధం తెగిపోయిందంటే ఆ భూములు వెళ్ళిపోతాయి. ఆ ఇంటికి మనకు రుణం తీరిపోయింది అనుకో ఇల్లు వెళ్ళిపోతుంది. భార్యకు మనకు రుణం తీరిపోయింది అనుకో ఆమె దూరం అయిపోతుంది.
భర్తతో రుణం దిగిపోయింది, ఆ భర్త దూరం అయిపోతుంటాడు. ఇంతే, అన్నీ ఇంతే. అరే అందువల్ల కర్మానుసంధాన కలుగును సంగంబు కర్మాంతకాలాన గతమునందో పెండ్లాము బిడ్డలు ప్రియ బంధులు హితులు తల్లిదండ్రులు అన్నదమ్ములంచువు నా ధనంబు నా గృహంబు నా భూమి లివియంచు కర్మతంత్రమున అజ్ఞానవశత ఈ జీవతనువులే నిక్కంబుగా నెంచి చిక్కెంబులో పిట్ట చిక్కుబంగి జనుడు మిథ్యయైన సంసారమున జిక్కి అదియ సత్యలోకమదియ స్వర్గమదియ కైలాసంబుగాను నమ్మి ముక్తిగానలేడు. ఒకప్పుడు ఈ భూమి, ఈ రోడ్డు పక్కన ఉండే భూమి నాదే, ఇది పాయలే పోగొట్టేస్తే నేను అంటాడు. ఇదంతా నాదే, ఇది పోయా, అది పోగొట్టేస్తే ఇది పోగొట్టేస్తే, ఇది ఉన్నింటే ఇప్పుడు ఎంత బాగుండు, అది ఉన్నింటే ఎంత బాగుండు. ఒరే నాయన నీ ప్రాప్తం అంతే, అంతే పోతుంది అది. కాబట్టి భార్య ఎంతకాలం, బిడ్డలు ఎంతకాలం, తల్లిదండ్రులు ఎంతకాలం, అంతెందుకు నీ జీవతనువులే నిక్కంబుగా నుంచి చిక్కెంబులో పిట్ట చిక్కుబంగి. చిక్కెములో ఎట్లయితే పక్షులు పట్టుబడిపోతాయో ఆ విధంగా వీటికి పట్టుబడి జీవుడు వాని శరీరాన్ని కూడా వాడు ఎంతకాలం ఉండాలనో అంతకాలమే దాంట్లో ఉండి దాన్ని కూడా వదిలిట్టేసి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ నీతో ఎంతకాలం ఉండాలనో అంతకాలం ఉండి వెళ్ళిపోతారు. నువ్వెంతకాలం ఉండాలనో అంతకాలం ఉండి నువ్వు కూడా వెళ్ళిపోతూ ఉంటావు. ఇదంతా ప్రాప్తము అంతే. సంచితంబు కథన జన్మంబు గల్గెను జన్మ వలన కలిగే స్వానుభవము స్వానుభవము వలన జన్మ ప్రాప్తియేగాన సంచితంబే విత్తు జన్మమునకు. వృక్షాన్ని ఉత్పత్తి చేసే శక్తి విత్తనములో ఎట్లుంటుందో జన్మకు సంబంధించిన సుఖదుఖాలు, జీవితమంతా పడే బాధలు, ఇవన్నీ కూడా జన్మకు ముందుగా జన్మకు కారణమైనటువంటిది సంచితం. దీన్ని సంచితము, ఇది జన్మకు విత్తనము. సంచితమే జన్మకు విత్తనం. సంచితం అంటే ఏమి? పూర్వము మిగిలిపోయి ఉన్నటువంటి కర్మను సంచితము అంటారు. ముందు జన్మలో మనం శరీరం వదిలిపెట్టేసేటప్పటికి ఏమేమి మిగిలిపోయి ఉంటాయో అవన్నీ ప్యాక్ చేసి పెట్టినట్లు, సంచిలో వేసి పెట్టినట్లు సంచితమై ఉంటాయి. అవి ఊరికే ఉండవు. నెక్స్ట్ మళ్ళీ నీకు ఎక్కడ జన్మను ఎప్పుడు ఇవ్వాలనో దాన్ని ప్లాన్ చేసుకొని దాని ప్రకారం నీకు జన్మనిచ్చేస్తుంటాయి. అది సంచితం. అందువల్ల సంచితంబు కథన జన్మంబు కలిగేను. ఏమి? పూర్వజన్మ కర్మ ఈ రూట్లో అనుభవించాల్సి ఉంది కాబట్టి దానికి తగిన జన్మం వచ్చేస్తుంది. జన్మ వలన కలిగే స్వానుభవము. సంచితం వల్ల జన్మం వస్తూ ఉంది, జన్మ వల్ల జన్మించింది మొదలుకొని అనుభవిస్తూ ఉండవు. ఇప్పుడు అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. స్వానుభవము వలన జన్మ ప్రాప్తియేగాన సంచితం బేయే విత్తు జన్మమునకు. స్వానుభవం, స్వానుభవం, స్వానుభవం. నువ్వు అనుభవిస్తా వస్తూ ఉండేదంతా పూర్వము చేసిందే. అందుకే జ్ఞాని ఏవి ఎదురుపడినా, సుఖం ఎదురుపడినా, దుఃఖం ఎదురుపడినా వాటిని ఆయన ఎట్లా ఆలోచిస్తాడో తెలుసా? ఏ జన్మలోనో ఏదో చేశాము, అది ఇప్పుడు ఈ రూపంలో ఎదురుపడింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? యోగం చేసుకుంటూ వీటిని చేసేస్తే ఇది నెక్స్ట్కు అది పాప పుణ్య ఫలాలు రెండూ కాకుండా మోక్ష మార్గానికి సహకరిస్తాయి. ఇది ఈ పని నేను ఎందుకు చేయాలి, ఇంత పని నేనే చేయాలనా, అదంతా నీకు వద్దు. అది నీ ప్రాప్తం అంతే, నువ్వు చెయ్యాలంతే. ఒకసారి నేను ఆశ్రమానికి వెళితే ఏ ఉద్దేశంతో వెళ్ళినానంటే ఇంక ఇంటికి పోకూడదు, స్వామితో కూడానే ఉండిపోవాలి అనే నిర్ణయంతో నడిచిపోయినా ఇక్కడి నుంచి ఆశ్రమానికి. నడిచి వెళితే
20 రోజులు ఉన్నా. అప్పటి నుంచి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళేటప్పుడే అప్పటికే నేను గోచి పెట్టుకునేవాడిని, కౌపీనం పెట్టుకునేవాడిని. సరే స్వామి గారు, నాయనా నువ్వు టికెట్కు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తే యాడ పెట్టుకుంటావురా అన్నాడు నన్ను. అంటే నీకు డ్రాయర్ లేదు కదా, గోచి పెట్టుకొని ఉంటావు కదా, డబ్బులు యాడ పెట్టుకుంటావురా అని ఆ వీపు తట్టాడు. ఇట్ట వీపు తట్టి నవ్వాడు. అంటే వాళ్ళ దూరదృష్టి చూడండి, కౌపీనం పెట్టుకొని ఉన్నాడు ఇంత చిన్న వయసులో అని. ఆ నడిచి వెళ్ళినప్పుడు స్వామిగారు నాతో ఒక మాట అన్నాడు, నాయనా ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఈ పనులన్నీ నేను ఎందుకు చెయ్యాలి అని అనుకోకూడదు, చెయ్యాలి అంతే. ఎందుకు చెయ్యాలి, అది నీకు అవసరంలే, చెయ్యాలి అంతే అన్నాడు. ఇంటికి వెళ్ళు అని అంటూ, ఇంటికి వెళ్ళిన తర్వాత కర్తవ్య కార్యాలన్నీ చెయ్యాలి అని చెబుతూ, ఎందుకు చెయ్యాలి అనేది నీకు అవసరంలే, చెయ్యాలంతే. ఆశ్రమంలోనే ఉండాలని వచ్చినావు, ఆశ్రమంలోనే ఉండే రోజులు వెనుకున్నాయిలే నాయనా, బయలుదేరు. ఆశ్రమంలోనే ఉండే రోజులు వెనుకున్నాయి నాయనా, బయలుదేరు అన్నాడు. అదే అండి, నువ్వు ఎందుకు ఇవన్నీ చెయ్యాలా అంటే నీకు అది అవసరంలే. నువ్వు ఏది ఎదురుపడుతుందో ఆ కర్తవ్య కార్యాలను భగవంతుని మీద మనసు పెట్టుకొని వాటిని అనుసరిస్తూ పోతా ఉండంతే. ఆ భగవంతుని యొక్క సంకల్పమే నీ ద్వారా ఏం చేయించాలనో వాటిని ఆయనే చేయించుకుంటూ వచ్చేస్తూ వస్తాడు అంతే. ఆశ్రమంలోనే ఉండే రోజులు వెనుకున్నాయి నాయనా అని అన్నాడు. ఇప్పుడు ఆశ్రమంలోనే ఉండే రోజులు వచ్చాయి చూడు. అంత దూరదృష్టితో మాట్లాడతారు మహర్షులు వాళ్ళు. వాళ్ళ మాటకు వెనకాల ఒక అమూల్యమైనటువంటి గొప్ప రహస్యాలు దాగి ఉంటాయి.